మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకు రిజర్వేషన్ 20% ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీత కులాలకి మద్యం షాపుల్లో 10% కాదు వాళ్ళు మోసగించారు మీరు, 10% కాదు వాళ్ళు మోసగించారు మీరు, 20% ఇవ్వండి, 20% ఇవ్వండి. దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు. కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అంటే నిత్యము తాడెక్కేవాడు 3 సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు. ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్గ్రేషియాని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాడు. ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు. అది కాదు నేను అడిగేది. ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశాడు, మంచి అని చెప్తాం. మీరు చేయండి. ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది ఎవరి జీవితాలు? కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు. నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి 10% కాదు 20% మద్యం షాపులు కేటాయించండి. అంటే 10% కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్ళి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం. ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు, వారి అనుయాయులు. వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం. కుప్పల తెప్పలుగా పిల్స్ పడ్డాయన్నారు, కానీ కోర్టు ఊరటిచ్చిందని చెప్పారు. 2 మీరే రాశారు. కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి? తెలుగుదేశం నాయకులు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? ఇప్పుడే చూశాను ఇక్కడ మాచర్లలో ఒక గౌడ సోదరుడు తన లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల చంపుతామనేటువంటి ఒక మాట చెప్పాడో ఇప్పుడే టీవీలో చూస్తున్నాం. చూపిస్తారా నీ పవర్ అయితే నీకన్నా ఉంచుతాను, వారి పవర్ వాళ్ళకన్నా ఉంటారా? నువ్వు మాట్లాడతారా? మాకు మాట్లాడే జరుగుతుంది. నేను మాట్లాడతారా? మాకు ఖచ్చితంగా సంతాం 2 రోజులు కనబడితే ఎక్కడ కనబడ్డ సరే ఎక్కడో కనపడుతూ ఉంటా. పందు కానీ జంక్షన్ కాడికి రారా? ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎవరైతే ఒక గౌడ సోదరుడు లైసెన్స్ అప్లికేషన్ వేసుకుంటే తెలుగుదేశం శాసనసభ్యుడి అనుయాయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా దుర్భాషలు ఆడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను, ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది. ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ పత్రికల్లోనే కొన్ని అడపాదడప వార్తలు వస్తున్నాయి. ఇవాళ పై వాళ్ళకి ఇవ్వాలి,